హలో లెర్నింగ్ ఆస్పిరెంట్స్, దిస్ ఇస్ ప్రవళిక. ఓకే, మనం ఇప్పుడు లాస్ట్ వీడియోలో మనము సిఏఎంపి పాత్వే ద్వారా కాంట్రాక్షన్ అనేది చూసాము. ఇప్పుడు మనము రిలాక్సేషన్ అనేది చూద్దామన్నమాట. లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెనేషన్ కావాలంటే లాస్ట్ వీడియోలో చూడండి అక్కడి వరకు. ఇప్పుడు మనకి సిఏఎంపి ద్వారా ఏమవుతుందంటే కాంట్రాక్షన్ అవుతుంది, రిలాక్సేషన్ కూడా అవుతుంది. అది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే మనకి ఇక్కడ బైండ్ అయ్యే లైగెండ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఏ టైప్ ఆఫ్ లైగెండ్ బైండ్ అయితే మనకి ఆ టైప్ ఆఫ్ ప్రోటీన్ అనేది ఫాస్ఫోరిలేట్ అవ్వడం వల్ల అది కాంట్రాక్షన్ అవుతుందా రిలాక్సేషన్ అవుతుందా అనేది ఉంటుందన్నమాట. మనము ఇక్కడ నుంచి ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేద్దాము. సిఏఎంపి వచ్చేసి మనకి సెకండరీ మెసెంజర్. ఇది మనకి ఏంటి, ప్రోటీన్ కైనేజేని యాక్టివేట్ చేస్తుంది. యాక్టివేట్ చేసినప్పుడు అది ఒకవేళ ఎంఎల్సీకే సైడ్ నుంచి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, మనకి కాంట్రాక్షన్ అవుతుంది. అదే ఇక్కడ మనకు ఒక ప్రోటీన్ ఉంటుంది, అదే ఏంటంటే ఫాస్ఫోలాంబాన్ ప్రోటీన్ని ఒకవేళ ప్రోటీన్ కైనేజ్ ఏ కూడా ఫాస్ఫోరైలేట్ చేసిందంటే అప్పుడు ఏమవుతుందంటే మనకి ఇక్కడ సార్కోప్లాస్మిక్ రెటిక్యులం, సెల్ లోపల ఉండే సార్కోప్లాస్మిక్ రెటిక్యులం అనేది యాక్టివేట్ అవుతుంది. సో ఇది యాక్టివేట్ అయినప్పుడు దీనికి ఒక పంప్ ఉంటుంది. ఆ పంపు ద్వారానే మనకి కాల్షియం అనేది ఇన్ఫ్లక్స్ అండ్ ఎఫ్లక్స్ అవుతుంది. అంటే కాల్షియం లోపలికి వస్తుంది, బయటికి వెళ్తుంది ఆ పంపు ద్వారా. సో మనకి తెలుసు కదా, సెల్లో సార్కోప్లాస్మిక్ రెటిక్యులమే కాల్షియంని స్టోర్ చేసుకుంటుంది. సో ఇది యాక్టివేట్ అయినప్పుడు ఏమవుతుందంటే ఈ సార్కోప్లాస్మిక్ రెటిక్యులం బయట ఉన్న కాల్షియం అంతా కూడా సార్కోప్లాస్మిక్ రెటిక్యులం లోపలికి వెళ్ళిపోతుంది ఈ పంపు ద్వారా. అప్పుడు ఏమవుతుంది, ఇందులో కాల్షియం లెవెల్ ఇంక్రీజ్ అయిపోతుంది, బయట కాల్షియం లెవెల్ డిక్రీజ్ అయిపోతుంది. కాబట్టి మనకి రిలాక్సేషన్ అనేది జరుగుతుందన్నమాట. సో సైక్లిక్ ఏఎంపి ద్వారా కాంట్రాక్షన్ మాత్రమే కాదు, రిలాక్సేషన్ కూడా జరుగుతుంది. మీరు లాస్ట్ క్లాస్లో వింటే మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. కాంట్రాక్షన్ చెప్పాను, ఈ వీడియోలో రిలాక్సేషన్ చెప్తున్నాను. థ్యాంక్ యూ గైస్. ఒకవేళ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ నాకు ఇంకా ఇంతమంది స్టూడెంట్స్కి తెలుగులో ఫార్మకాలజీ అవసరం ఉందనేది నాకు తెలుస్తుంది. కాబట్టి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.